ఇదే హోటల్ నిన్న ట్రెక్కింగ్ చేసి ఇదే హోటల్లో తిన్నాం అనమాట, బ్రేక్ఫాస్ట్ లంచ్. సో అంకుల్ కూడా చాలా కోఆపరేషన్ చేస్తాడు, వెనకాల రూమ్ కూడా ఇచ్చాడు మాకు. సో ఇక్కడ నుంచి బండి స్టార్ట్ చేసుకుని, మన బండి ఇక్కడే పార్క్ చేసినాం, బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాం అనమాట. సో అది మనం చూసుకుంటే పార్కింగ్ కష్టమే ఉంది, జనం ఎక్కువ వస్తున్నారు, రష్. పార్కింగ్ అయితే ఫ్రీయే, కానీ చూస్తే రష్ ఎక్కువ ఉంది అనమాట. ఈరోజు కొద్దిగా ఏదో స్పెషల్ డే అనమాట, సో జనం ఎక్కువ అవుతున్నారు అనమాట. చలో విల్ గెట్ ఇన్. ఏమో అనుకున్నా కానీ చాలా బాగానే డీప్గా ఉందన్నమాట. పాప వినాశనంకి వెళ్ళడానికి ఇవే చాలా స్టెప్స్ దిగాలి, ఇంకా ముందు ఉంది. ఇంకా మీరు ఈ ప్లేసెస్కి రావాలంటే ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉంటే మంచిది. నేనైతే నా బైక్ మీద వచ్చిన, మీరు కార్ బైక్ ఎలానే వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ టెంపుల్స్ కర్ణాటక ఇంకా కేరళ బార్డర్ మధ్యలో ఉంటుంది. ఇది ఇప్పుడు మేము కేరళ బార్డర్లో ఉన్నాం అనమాట ఈ టెంపుల్లో. సో మీరు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అయితే ఏముండదు, మనం ఓన్ ట్రాన్స్పోర్ట్ అంటే రావాలి మనం ఎక్స్ప్లోర్ చేయాలంటే. మనం పాపనాశిలో స్నానం చేసినా కూడా ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయి, చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ ఉన్నాయి, షాపింగ్ చేయడానికి చాలా షాప్స్ ఉన్నాయి అన్నమాట. పాజిటివ్ లేడీస్ వచ్చినా చాలా కంఫర్టబుల్గా రావచ్చు ఇక్కడ, ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. నిన్ననే బ్రహ్మగిరి ట్రెక్ చేసిన, ఇప్పుడు మళ్ళీ ట్రెక్ చేపిస్తున్నాడు మా వాడు. చిన్న 1/2 కిలోమీటర్స్ ట్రెక్కే కానీ కాళ్ళు నొప్పి లేస్తున్నాయి. ఇక్కడ మాకు అన్నదానం అవుతుందన్నమాట. మీరు తీసుకుని టోకెన్ ఫ్రీగా ఇస్తారు, కానీ మీరు ఎంతో అంత కాంట్రిబ్యూట్ చేస్తే చాలా మంచిది. ఇంకా ప్రసాదం కౌంటర్ వచ్చేసి అక్కడ అన్నమాట.
బ్యాంబూ రైస్ అనమాట. దీంట్లో కీర్ చేస్తారు, చాలా బాగుంటుంది. మాకు ఇందాక తీసుకోమని ఇంకా అమ్మాయి, కానీ మేమే తీసుకోలేదు ఎందుకంటే మనకు రాదు ఇట్లా చేయడానికి.